వైద్యం ఇప్పుడు ఖరీదైన వ్యవహారం. సామాన్యుడు ఆసుపత్రి గడప తొక్కాలంటేనే భయపడుతున్నాడు. కానీ ఒక్క ఆసుపత్రి ఇప్పుడు ఆ భయాన్ని పోగొడుతుంది. పేదవాడికి కూడా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందిస్తోంది. అదే హైదరాబాద్ శివార్లోని బీబీనగర్ ఎయిమ్స్. నేనొస్తా బిడ్డో ఎయిమ్స్ కు అన్న నినాదం ఇప్పుడు రోగుల నోట వినిపిస్తోంది. ప్రస్తుతం ఎయిమ్స్ లో ఉన్న పరిస్థితులు ఏంటి? అక్కడ అందుతున్న సేవలు ఏ స్థాయిలో ఉన్నాయి? రాష్ట్ర విభజన చట్టం హామీలో భాగంగా ఎయిమ్స్ ఏర్పాటైంది. కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఇక్కడ ఖర్చు చేస్తోంది. సుమారు 200 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆసుపత్రి రూపుదిద్దుకుంది. మొదట్లో చిన్న ఓపీ సేవలతో ప్రారంభమైన ఈ ప్రయాణం నేడు ఒక మెగా మెడికల్ హబ్ గా మారింది. అతి తక్కువ ధరకి అత్యుత్తమ వైద్యం అందించడమే దీని లక్ష్యం. ఎయిమ్స్ లో వైద్యం ధరలు వింటే ఆశ్చర్యం కలుగుతుంది. కేవలం 10 రూపాయలకే ఓపీ రిజిస్ట్రేషన్ చేస్తారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఇదే సేవ కోసం వందల రూపాయలు వసూలు చేస్తారు. కానీ ఇక్కడ 10 రూపాయలతో వైద్యుడిని సంప్రదించవచ్చు. అలాగే పరీక్షల ధరలు కూడా సామాన్యుడికి అందుబాటులో ఉన్నాయి. రక్త పరీక్షలు కేవలం 25 రూపాయలకే చేస్తున్నారు. ఎక్స్రే, ఈసీజీ వంటి టెస్టులకు 30 రూపాయలు మాత్రమే తీసుకుంటున్నారు. యూరిన్, లివర్, కిడ్నీ సంబంధిత పరీక్షల ధరలు 60 రూపాయల లోపే ఉన్నాయి. అత్యంత ఖరీదైన పరీక్షల విషయంలోనూ ఎయిమ్స్ ఉదారంగా ఉంది. ఎంఆర్ఐ స్కాన్ ధర బయట 10,000 వరకు ఉంటుంది. కానీ ఇక్కడ కేవలం 2,500 నుండి 3,500కే లభిస్తోంది. 2D ఎకో టెస్ట్ కు కేవలం 500 రూపాయలే తీసుకుంటున్నారు. ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులతో పోలిస్తే ఇది 10వ వంతు మాత్రమే. దీనివల్ల పేద మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు జరుగుతోంది. వేలాది రూపాయల భారం వారిపై తప్పుతోంది. బీబీనగర్ ఎయిమ్స్ లో మొత్తం 33 సూపర్ స్పెషాలిటీ విభాగాలు ఉన్నాయి. ప్రతి విభాగంలోనూ దేశ స్థాయిలో గుర్తింపు పొందిన వైద్యులు ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ 36 మంది సీనియర్ రెసిడెంట్లు పనిచేస్తున్నారు. సుమారు 100 మందికి పైగా ఫ్యాకల్టీ వైద్యులు రోగులకు అందుబాటులో ఉంటారు. వందలాది మంది నర్సింగ్ సిబ్బంది, ఇతర సిబ్బంది సేవలు అందిస్తున్నారు. అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు ఇక్కడ అందుబాటులోకి వచ్చాయి. రోగులకు అవసరమైన అన్ని రకాల వైద్య పరీక్షలు ఒకే చోట జరుగుతున్నాయి. నిర్మాణ పనుల విషయానికి వస్తే ఇప్పటికే 90% పనులు పూర్తయ్యాయి. దాదాపు 1,369 కోట్ల అంచనా వ్యయంతో కేంద్రం ఈ ప్రాజెక్టును చేపట్టింది. జూన్ చివరి నాటికి 750 పడకల ఇన్ పేషెంట్ సేవలు పూర్తి స్థాయిలో అందుతాయి. ఇప్పటికే 160 పడకలతో అత్యవసర సేవలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్, భూపాలపట్నం జాతీయ రహదారిపై ఈ ఆసుపత్రి ఉండటం ప్లస్ పాయింట్. 10 జిల్లాల నుండి రోగులు సులభంగా ఇక్కడికి చేరుకోవచ్చు. అయితే ఎయిమ్స్ లో అంతా సజావుగా సాగుతోందా అంటే లేదని చెప్పాలి.